మరి గత కొద్ది రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవో 27 హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా పోరాటం చేస్తూ అనేకమైనటువంటి అంశాలు లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం దీని వెనుక ఉన్నదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా అనేక ఆరోపణలు చేసిన ఇప్పటి వరకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి నిన్న గవర్నర్ గారిని కలిసి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు నాతో పాటు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ నిన్న గవర్నర్ గారు కలిసి ఈ జీవోని విడుదల చేయాలని చెప్పేసి కోరిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడుతూ అనేకమైనటువంటి సత్య దూరాలు మేము అడిగినటువంటి ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటం తెలియజేస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదా, అప్పుడెందుకు బీజేపీ మాట్లాడలేదు? మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఎకరాలు ఇదే మాదిరిగా ట్రాన్స్ఫర్ చేసింది కదా చెప్పేటువంటి శ్రీధర్ బాబు గారు, మరి మీరే ఎన్నికలకు ముందు ఇండస్ట్రియల్ పాలసీకి వ్యతిరేకంగా అనేక సార్లు మాట్లాడడమే కాకుండా అనేక వందల వేల కోట్ల రూపాయల దీంట్లో అవినీతి జరిగిందని, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటి మీద ఎంక్వైరీ చేస్తానని, ఆ పాలసీని రద్దు చేస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు సడన్గా మాట మలిసి ఈరోజు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవోలను వత్తాసు పలుకుతూ మీరు అదే బాటలో నడుస్తూ ఉన్నారు. వారు కిటికీలు తెరిచిండ్రు, మేము దర్వాజాలు తెరుస్తాం, చివరకు గూడళ్ళు కూడా కూల్చేసి ఇష్టానుసారంగా చేసుకుంటామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉండడం నిజంగా శోచనీయం, సిగ్గుచేటని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పాలసీని కాలుష్య నివారణ కోసం మాత్రమే చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసినటువంటి శ్రీధర్ బాబు గారికి నేను సూటిగా అంశం మీద 2 ప్రశ్నలు అడుగుతాను. ఒకవైపు మీరు ఈరోజు కొంత దిగొచ్చి లీజ్ హోల్డ్కి మేము ఇవ్వడం లేదు, కేవలం ఆ రోజు భూములకి ధరలు పలికిన వాళ్ళకే ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఒకసారి ఇక్కడ కాలుష్యం ఇక్కడ ఉన్నది కాబట్టి కాలుష్యం నివారించడానికి వీళ్ళందరినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపిస్తున్నామని చెప్పారు కదా, మరి ఫ్రీ హోల్డ్ ఇవ్వకుండా లీజ్ హోల్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తరలిస్తారా, తరలించారా? కేస్ టు కేస్ మేము కన్వర్షన్ చేస్తున్నామంటున్నారు. అంటే అన్ని ఇండస్ట్రీస్ని మేము కన్వర్ట్ చేయము అని చెప్తా ఉన్నారు. అంటే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ నడుస్తాయి, కొన్ని నడవనా? మరి నడిసే ఇండస్ట్రీస్ పక్కన రెసిడెన్షియల్ కాలనీస్ ఏ రకంగా కడతారు? మరి కాలుష్యం పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మీరు తరలిస్తే ఆ ప్రాంతంలో మళ్ళీ రెసిడెన్షియల్ కాలనీస్ వస్తే గత 50 సంవత్సరాల నుంచి అక్కడ అనేక వ్యర్థాలు, అక్కడ అనేకమైనటువంటి పొల్యూషన్ కారకమైనటువంటి వ్యర్థాలన్నీ కూడా భూమిలో ఇనికిపోయి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి అంతా కూడా పొల్యూట్ అయినటువంటి గ్రౌండ్ వాటర్లో అక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ కడితే రేపు ఆ నీళ్లతోటి ఆ ప్రాంతంలో మళ్ళీ నివసిస్తున్నటువంటి నివాసితులకి జబ్బులు రావా, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం లేదా? దీని మీద ఏమైనా ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? దీని మీద ఏమైనా కమిటీని మీరు కాన్స్టిట్యూట్ చేసినారా? మరి లీజ్ హోల్డ్కి మీరు ఇవ్వమంటున్నారు కదా, మరి లీజ్ హోల్డ్ వాళ్ళని కూడా తరలిస్తే మరి వారికి ఆల్టర్నేటివ్గా మరి ఏమైనా ల్యాండ్ని అలొకేట్ చేస్తారా? చేస్తే ఎక్కడ చేస్తారు? ఎక్కడైనా మీరు రెసిడెన్షియల్ ఎక్కడన్నా ఇండస్ట్రియల్ ల్యాండ్ అలొకేషన్ ఐడెంటిఫై చేసినారా? మరి ఒకవేళ గతంలో ల్యాండ్ కొనుగోలు చేసిన వారికి అంటున్నారు కదా, కొనుగోలు అనే వర్డ్ మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. 50 సంవత్సరాల క్రితం ఏ ధరలో కొనుగోలు చేశారు? వారికి ఎంత సబ్సిడీ ఇచ్చారు? అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మీద ఏమేమి రకాలైనటువంటి సబ్సిడీస్ ఉన్నాయి? జిఎస్టీ, అప్పట్లో ఉన్నటువంటి జిఎస్టీ సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ,
ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చినటువంటి సబ్సిడీ కానీ అనేకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీస్ వచ్చాయి. అది ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం జరిగింది. మరి అలాంటి వారికి ఈరోజు అక్కడ ఇండస్ట్రీ సిక్ అయిందనో, పొల్యూషన్ అనో, లేకుంటే ఇండస్ట్రీ నడవడం లేదనో ఆ ఇండస్ట్రీని తరలించాలన్నప్పుడు మీరు వారికి ఓఆర్ఆర్ పక్కన ఈరోజు ఫ్యూచర్ సిటీ అనే చోట, ఫార్మా సిటీ అనే చోట 1000 ఎకరాలు ప్రభుత్వం అక్వైర్ చేసినటువంటి భూమిని మీరు అక్కడ అలకేట్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కొత్తగా నిర్మాణం చేసి ఈ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసుకోవచ్చు కదా ప్రభుత్వమే. మరి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తే లంగ్ స్పేస్ వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ కట్టొచ్చు, హాస్పిటల్స్ కట్టొచ్చు, స్కూళ్ళు కాలేజీలు కట్టొచ్చు, పార్కులు కట్టొచ్చు, ఎన్నో రకాలుగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా. మరి ఈ ప్రాంతాలని మళ్ళీ మీరు కాంక్రీట్ జంగల్ చేసే ప్రయత్నం ఎందుకోసం చేస్తూ ఉన్నారు? అది కూడా వారికే, ఇండస్ట్రీస్ట్కే కేవలం ఎస్ఆర్ఓ రేట్లు 30% మించి కన్వర్షన్ చేస్తున్నామని చెప్పుకునేటువంటి మంత్రి గారు నిజంగా దీంట్లో అంత పారదర్శకత ఉంటే మరి మొన్న నేను చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదు? మరి అంత పారదర్శకత ఉంటే మీరు ఎందుకు అసెంబ్లీని ఈరోజు దీనికోసం చర్చ కోసం ఇమీడియట్గా అసెంబ్లీని ఎందుకు సమావేశపరుస్తలేరు? మరి దీన్ని అసెంబ్లీని సమావేశపరిచి ఈ అంశం మీద సమగ్రమైనటువంటి చర్చ జరిపి వాస్తవాలు ఏందో తేటతెల్లం చేసుకోవచ్చు కదా. దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి కదా, అనుమానాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించుకోవచ్చు కదా. మరి అవేమీ లేకుండా, కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండా, సుదీర్ఘమైనటువంటి చర్చ దీంట్లో చేయకుండా మీరు ఈరోజు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. సబ్ కమిటీ చేశామన్నారు. సబ్ కమిటీలో ఎన్ని రోజులు సబ్ కమిటీ వేశారో, దాన్ని ఎప్పుడు మరి సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారో ఎప్పుడు మేము పేపర్లో కూడా చూడలేదు. ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది, ఎన్ని రకాల ఆ సబ్ కమిటీ దీని మీద డిస్కస్ చేసి ఈ అంశాల మీద పరిశీలన చేసింది, ఎంతమంది అధికారులు దీంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. మరి ఒకవేళ నిజంగానే సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే జీవోలో సబ్ కమిటీని ఎందుకు మెన్షన్ చేసి రిఫరెన్స్ చేయలేదు? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఎందుకు సబ్ కమిటీని ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయలేదు? ఎందుకోసమని ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? అసలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు స్క్రిప్ట్ చదవడానికి వచ్చినారు మీరు. నిజంగా మీకు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉన్నదో లేదో నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిజంగా శ్రీధర్ బాబు గారికి లైట్ డిటెక్ట్ టెస్ట్ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. శ్రీధర్ బాబు గారు మీకు అన్ని విషయాలు తెలిసి కూడా ఈరోజు మీరు కర్ణుడు పాత్ర పోషిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే శ్రీధర్ బాబు లాంటి చదువుకున్న వ్యక్తి కూడా ఈరోజు మరి ఈ రకమైనటువంటి సత్యదూరమైనటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఈరోజు సూటిగా శ్రీధర్ బాబు గారిని హెల్త్ పాలసీ మీద మేము లేవెత్తిన అంశాల మీద ఎందుకోసమని మీరు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అనేకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూసుంటారు. గత 8 రోజుల నుంచి నేను అనేకమైనటువంటి అంశాలను లేవనెత్తాను. అంశాలను కూడా మీ దృష్టికి వచ్చింది. మరి ఎందుకోసమని అంశాల మీద మీరు మాట్లాడకుండా దాటవేశారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంతేకాదు, మీరు కేవలం ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి రీలొకేట్ చేసేస్తున్నారు కదా. వారికి రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి వారికి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ ఒక కాంక్రీట్ జంగల్ నిర్మాణం చేసుకోవడానికి ఈ ప్రైవేట్ వ్యక్తులకి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళేసి రీలొకేట్ చేసుకోమంటే కనీసం ఎక్కడన్నా ఇయర్ మార్క్ చేశారా? ల్యాండ్ వారికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఉన్నారా? మరి ఎక్కడ కడతారు? వాళ్ళు కడతారన్నప్పుడు నమ్మకం మీకు, విశ్వాసం ఉన్నదా? మళ్ళీ ఇండస్ట్రీస్ రీలొకేట్ అయితే అన్న విశ్వాసం మీకు ఉన్నదా? మరి అన్ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతాయా? మళ్ళీ మీరు అక్కడ కేస్ టు కేసు అంటా ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నీ కూడా ఇక్కడ నుంచి పూర్తిగా షిఫ్ట్ అయ్యి పలానా చోటుకి వెళ్తున్నాయి, పలానా చోట 10,000 ఎకరాల భూమిని మేము కేటాయిస్తున్నామని ఎక్కడ మీరు చెప్పలేదు. అంటే వారు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ల్యాండ్ కొని పెట్టుకోవాలన్నా? దేనికోసం అని చెప్పేసి ఈ పాలసీ మీద ఇంతవరకు ఒక అనాలోచిత రహితమైనటువంటి
ఎక్కడ కూడా ఆలోచన చేయనటువంటి మీరు మరి కొత్త అంశాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. మంత్రి శ్రీధర్ బాబు గారు హెల్త్ పాలసీ మీద మేము లేవనెత్తినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేయడం ఇది బాధ్యత రహితం కాదని అడుగుతాం. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అనేకమైనటువంటి సందేహాలకు ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. కేవలం దాటవేసే ప్రయత్నం చేసినటువంటి శ్రీధర్ బాబు గారు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈరోజు 22 పారిశ్రామిక వాడల్లో భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములు ఎన్ని? దీంట్లో కాలుష్యం ఉన్నటువంటి భూములు ఎన్ని? కాలుష్యం లేనటువంటి భూములు ఎన్ని? కేస్ టు కేస్ అంటే మరి కొంతమంది అప్లై చేసుకున్న వారికి ఇచ్చి మిగిలిన వారు ఒకరి నుంచి తరలించకుంటే వాటి పరిస్థితి ఏంది? మరొకవేళ ఈ భూములన్నీ ఇక్కడ నుంచి తరలి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వారికి ఏమన్నా ఇయర్ మార్క్ చేసినటువంటి ప్లేస్ ఏమైనా ఇచ్చారా? మరి 10,000 ఎకరాల భూమి ఎక్కడన్నా ఇయర్ మార్క్ చేశారా? కేవలం వాళ్ళను రాత్రికి రాత్రి ఇండస్ట్రీస్ని బంద్ పెట్టి రియాల్టర్గా మార్చి ఇలా రియల్ ఎస్టేట్ దందా చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం గత ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, దేశ ప్రయోజనం కోసం, దేశ ఎకానమీ కోసం ఇండస్ట్రీకి ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరలకి ల్యాండ్స్ ఇచ్చి అనేకమైనటువంటి సబ్సిడీలు, రాయితీలు ఇచ్చి గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ భూముల్ని అన్యాక్రాంతం చేసి ఇండస్ట్రీస్ని మూతబెట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రమోషన్లో భాగంగా పూర్తిగా వాళ్ళని రియల్టర్గా మార్చి వారికి కనీసం షిఫ్ట్ చేసుకుందామంటే ఎక్కడ ల్యాండ్ కూడా చూపించకుండా ఇష్టానుసారంగా, ఇష్టారాజ్యంగా ప్రభుత్వం చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు, మీరు మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి మాట్లాడాల. ఈరోజు ప్రజల జీవితాలతోటి, ప్రాణాలతో చెలగాడేటువంటి కార్యక్రమం, పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏం చేయకుండా తీసుకునేటువంటి నిర్ణయం స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ లక్షల కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గండికొట్టేటువంటి ఈ కార్యక్రమం ఇంత ఈజీగా మీరు దాటవేసే కార్యక్రమం చేయడం నిజంగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం మీద మేము ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా ప్రజా పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.